నన్ను నీ హృదయంలోకి తీసుకో, నా దగ్గర రా, నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాను, నువ్వు ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తాను, ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పిస్తాను, నువ్వు ఒక మంచి బాలుడిగా ఉండటానికి నేను ఇష్టపడతా అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? మంచి బాలుడిగా మనం ఉండాలి, మంచి బిడలుగా మనం ఉండాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. మరొకటి కోరుకోవట్లేదండి. నీ బలిదానాలు కావచ్చు, నువ్వు ఇచ్చే డబ్బులు కావచ్చు, నువ్వు ఇచ్చే మరొకటి దేవుడు కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటాడని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు రక్షణ స్వీకరించు, నీ హృదయాన్ని మార్చుకో. అర్థమవుతుందా? నీ హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధికి రా. నరహంతకులు మారారు చాలా మంది ఈ లోకంలో, అనేకమైన హత్యలు చేసిన వాళ్ళు చాలా మంది మారారు. అర్థమవుతుందా? రాయలసీమలో చాలా మంది కత్తులతో కటారులతో పట్టుకున్న దేవుని యొక్క వాక్యం విని వాళ్ళ మనస్సు మార్చుకొని ఈరోజు సేవ చేస్తున్నారండి చాలా మంది. చూసారా? దేవుని యొక్క వాక్కు నిన్ను బాగుపరచడానికి మాత్రం